సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీ, నియోజకవర్గాల పునర్విభజన, పార్టీ అంతర్గత వ్యవహారాలపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జరగనున్న నియోజకవర్గాల పునర్విభజన వల్ల తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం కలిగే అవకాశం ఉందన్న అంశంపై ప్రధానంగా చర్చించారు. జనాభా ప్రతిపాదికన మాత్రమే సీట్లను పెంచితే అభివృద్ధి పదంలో ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, దీనిపై పార్టీ పరంగా చేపట్టాల్సిన పోరాటాలు, ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. అలాగే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేందుకు సీఎం ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్పై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరోపక్క చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఎన్నికల సమయంలో చురుగ్గా పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించాలని మీనాక్షి నటరాజన్ కోరారు. ఇప్పటికే పదవుల్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ల పనితీరును అంచనా వేసి వారి పదవీ కాలం పొడిగింపు లేదా కొత్త వారి నియామకంపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం, పార్టీ బలోపేతంపై చర్చించేందుకు వారంలోగా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో కేబినెట్ విస్తరణ, జిల్లా స్థాయి కమిటీల నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో పసుపు రైతులు ఆందోళన చేపట్టారు. క్వింటా పసుపుకు కనీసం మద్దతు ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మార్కెట్ చైర్మన్ను ముట్టడించారు. మార్కెట్ యార్డ్ కార్యాలయంలో కుర్చీలు పగలగొట్టారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు మార్కెట్ యార్డ్ చేరుకొని రైతులను అడ్డుకున్నారు. వ్యాపారులు, మార్కెట్ యార్డ్ అధికారులు కుమ్మక్కై పసుపు రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో పసుపు రైతులు ఆందోళన చేపట్టారు. క్వింటా పసుపుకు కనీసం మద్దతు ధర లభించడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తూ మార్కెట్ చైర్మన్ను ముట్టడించారు. మార్కెట్ యార్డ్ కార్యాలయంలో కుర్చీలు పగలగొట్టారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు మార్కెట్ యార్డ్ చేరుకొని రైతులను అడ్డుకున్నారు. వ్యాపారులు, మార్కెట్ యార్డ్ అధికారులు కుమ్మక్కై పసుపు రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని విషాదం చోటు చేసుకుంది. కమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయోందనలు నెలకొన్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో సమీపంలోని 5 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇళ్ల శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారేమోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు గ్యాస్ సిలిండర్ పేలిందా లేదా జిలేటిన్ స్టిక్స్ పేలాయా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు కారణాలపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో 25 మందికి పైగా తీవ్ర గాయాల పాలు కాగా వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని మబున్ని, మధు, సంపత్, వెంకన్నగా గుర్తించారు అధికారులు.
ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పేలుడు కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఘటన తీరును హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శాలిగౌరారంలో దళిత, బీసీ సామాజిక వర్గాల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంఘాల నాయకులు ఆర్డీఓ అశోక్ రెడ్డికి కలిసి వినతి పత్రం అందజేశారు. ఆఫీస్ పనుల నిమిత్తం వచ్చే కింది స్థాయి వ్యక్తులను ఎంపీడీఓ కులం పేరుతో దూషిస్తూ అవమానిస్తున్నారని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వివక్ష చూపుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న సదరు మండలాధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కానీ కోరుకునేది ఏంటంటే మహనీయుల జయంతి ఉత్సవాలు అధికారికంగా జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్ స్థాయిలో కూడా నిర్వహించినా కానీ ఈ యొక్క మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయంలో కానీ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కానీ ఎవరి ఆధ్వర్యంలో కానీ ఇక్కడ వరకు ఎవరి కుల సంఘాల నాయకులను కానీ రాజకీయ పార్టీ నాయకులను కానీ కనీసం ఇప్పుడు ఎంఆర్పిఎస్ వాళ్ళు కోరినా కానీ ఈ యొక్క జయంతి ఉత్సవాలలో ఏది దొడ్డుకొమ్మరయ్య జయంతి ఉత్సవం అధికారికంగా మమ్మల్ని కలెక్టర్ దగ్గరికి ఆహ్వానించారు కానీ ఇక్కడ ఆహ్వానం లేదు. అందులో జ్యోతిరావు పూలే, బాబు జగజీవన్ రావు గారి జయంతి ఇవన్నీ అవమానపరచడం తప్ప ఇవన్నీ ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని మేము పత్రికా ముఖం ద్వారా తెలియజేసుకుంటున్నాం. కానీ ఎంఆర్పిఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ మాసంలో 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మహనీయుల జయంతి కార్యక్రమాలు అది జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించాలని, ఆ మహనీయులు చేసిన సేవలను కొనియాడాలని ప్రభుత్వం పిలిపివ్వడం జరిగింది. కానీ ఆనాడు చదువురాని రోజుల్లోనే అస్పృశ్యులందరినీ దగ్గర తీసి జ్యోతిరావు పూలే ఎంతోమందికి తన భార్యతో విద్యనం ఇచ్చినట్టు ఆ మహనీయుని యొక్క జయంతి కార్యక్రమాన్ని చేయకపోవడం, ఆ మహనీయుడు వారసత్వాన్ని నిలుపుతున్నటువంటి దళితులను కానీ బీసీలను కానీ ఆహ్వానించకపోవడం, అదేవిధంగా ఈ దేశంలో హరిత విప్లవానికి నాంది పలికినటువంటి మన భారత ఉప ప్రధాని జగజీవన్ రావు గారి జయంతి కార్యక్రమాన్ని ఎవరైతే ఈ మండలంలో ఉన్న అధికారి చేయకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులను కానీ మాజీ ప్రజాప్రతినిధులను కానీ అవమానించడం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి అంబేద్కర్ కార్యక్రమం చేసినా ఏ ఒక్కరిని కూడా రమ్మని పిలవకుండా వారు చేసుకునే పరిస్థితి ఉంది. మేము అనేది ఏంటంటే కులం అనేది మాకు పుట్టుకతో వచ్చింది కాదు, మేము పెరిగిన నేపథ్యం మా తల్లిదండ్రులతో వచ్చింది. కానీ ఈరోజు చదువుకున్నాం, అన్ని రకాల అభివృద్ధి చెందాం. ఇంకా 78 సంవత్సరాల స్వాతంత్రంలో ఒక కులానికి సంబంధించిన అంశాన్ని ముందరబెట్టి ఎంత హోదాలో ఉన్న వాళ్ళని కూడా నిలబెట్టి మాట్లాడడం, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం, ఇక్కడ అధికారిగా ఉన్నటువంటి వాళ్ళు చేయడం అది దుర్మార్గమైనటువంటి చర్య. అందుకోసమే ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు అందరం వచ్చి కలవడం జరిగింది. ఇది తీవ్రమైన చర్య. ఒక మహనీయులకి అవమానపరిచిన అధికారులను ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అట్లా మహనీయుడు ఎడల ఇట్లా అగౌరవపరిచినటువంటి అధికారులను సస్పెండ్ చేస్తారా, ట్రాన్స్ఫర్ చేస్తారా, విమోలిస్తారా, ఏదో మార్గాన్ని తక్షణం అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కనుక ఈ ముగ్గురు మహనీయుల ఎడలే కాకుండా మళ్ళీ దొడ్డు కొమరయ్యను కానీ సాకల ఐలమ్మను కానీ ప్రభుత్వం ఏదైతే చేయాలనుకుని నిర్ణయం తీసుకున్న వాళ్ళ ఎడల చిన్న చూపు చూస్తే ఇక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను కానీ ప్రజలను కానీ ఊరుకునేది లేదు. పెద్ద ఎత్తున మండల వ్యాప్తంలో ఉన్నటువంటి దళిత గిరిజనులను, బీసీలను అందరినీ సమైక్యపరిచి మరో పోరాటం చేయడానికి సిద్ధం పడతాం.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నజ్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని శ్రావణి హాస్టల్లో చనిపోయింది. అయితే గుండెపోటుతో మరణించిందని సిబ్బంది చెబుతున్నారు. అయితే తమ కూతురి పట్ల అనుమానాలు ఉన్నాయని విచారణ జరిపించాలని బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నజ్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని శ్రావణి హాస్టల్లో చనిపోయింది. అయితే గుండెపోటుతో మరణించిందని సిబ్బంది చెబుతున్నారు. తమ కూతురు మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని విచారణ జరిపించాలని బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ బోడుప్పల్లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. 5 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ను శరత్ యాదవ్ అనే వ్యక్తి జెప్టోలో ఆర్డర్ పెట్టాడు. దీంతో డెలివరీ బాయ్ తెచ్చిన ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ని ఓపెన్ చేసి చూడగా షాక్ అయ్యాడు. అందులో ఆయిల్కి బదులు నీళ్లు ఉండడంతో కంగుతిన్న వినియోగదారుడు దీనిపై జెప్టో వాళ్ళని సంప్రదించగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కన్స్యూమర్ కోర్టులో కేసు వేయడంతో పాటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారని బాధితుడు తెలిపాడు. హాస్టల్లో ఉంటాను నేను. నా పేరు శరత్ యాదవ్. నేను మార్నింగ్ జెప్టోలో ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్ పెట్టడం జరిగిందన్న. ఆర్డర్ పెట్టినాక వచ్చినాక ఓపెన్ చేసి చూస్తే సీల్ బాటిల్లో ఉంది. సీల్ ఓపెన్ చేసినాక ఫుడ్ స్టార్ట్ చేద్దామని చూస్తే అందులో ఆయిల్ ప్లేస్లో వాటర్ వచ్చిందన్న. ఏందా అని చెప్పి నేను ఇప్పుడు జెప్టో దగ్గర రావడం జరిగింది. స్టోర్ దగ్గరికి వస్తే వాళ్ళు ఏమంటున్నారు, సరైన ఇక్కడ పర్సన్ లేడు, ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైనా లేదు, ఒక ఇన్ఛార్జ్ చేయడం ఎవరు లేదు. లోపలికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎవరో పర్సన్తో ఫోన్లో మాట్లాడిస్తే మేము వస్తామని చూస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఎవరు రాలేదు. జడ్జి కూడా 1 అవర్ అయింది. నేను వచ్చి కూడా 10 నిమిషాలు అవుతుందన్న. ఇప్పటివరకు దీనికి కరెక్ట్ పర్సన్ ఎవరు, ఏంది రెస్పాన్సిబిలిటీ ఎవరైనా కూడా మనకు తెలవట్లేదు అన్న. ఎందుకంటే ఇది బ్రాండెడ్ కంపెనీ అని ఫ్రీడమ్ చెప్పుకుంటూ ఉంటుంది. అంతా అలాంటి బ్రాండెడ్ కంపెనీ ఇంత దారుణంగా వాటర్ రావడం అనేది మాత్రం మరీ చాలా దారుణం అన్న. ఇది వీళ్ళు కంపెనీ వ్యక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది అర్థం కావట్లే, జెప్టో స్టోర్ ఆడుతుంది అర్థం కావట్లే అన్న. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే నిత్యావసర వస్తువులలో ఒకటైనా కుకింగ్ ఆయిల్ అన్న. మనం ఏం ప్రిపేర్ చేయాలి తినాలన్నా కూడా కుకింగ్ ఆయిల్ స్టార్ట్ అవుతున్నట్టు ఇంత కంపెనీకి సంబంధించి కూడా కల్తీ జరిగిందంటే ఇక దీన్ని అసలు ఏం అనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందన్న. దీని మీద మీడియాముఖంగా చెప్తున్నా, దీని మీద మీరు సరైన చర్యలు తీసుకోవాలి. స్టోర్ ఇన్ఛార్జ్ కానీ మేనేజర్ కానీ స్టోర్ సంబంధించిన కూడా వచ్చి వాళ్ళు ఏం సొల్యూషన్ చెప్తారనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను. హాస్టల్లో ఉంటాను నేను. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ ఢీకొని తండ్రి 2.5 ఏళ్ల కుమారుడు దుర్మరణం చెందాడు. హన్మకొండకు చెందిన కాంటంగురి వేదాప్రకాష్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం హన్మకొండలో దేవుడి పండుగ ఉండటంతో కుటుంబంతో కలిసి తన కారులో బెంగళూరుకి వచ్చాడు. మంగళవారం నాడు భార్య హిమబిందు, 2.5 ఏళ్ల కొడుకు అర్జున్తో పాటు కజిన్ దుర్గాప్రసాద్, అతని భార్య శ్రీజతో కలిసి తన కారులో బెంగళూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో ఘట్కేసర్ వద్ద ఓఆర్ఆర్ ఎక్కారు. పెద్ద అంబర్పేట్ వద్ద నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను ఢీకొట్టాడు. దీంతో కారు ముందు భాగం నుజ్జునయింది. ఈ ప్రమాదంలో ముందు కూర్చున్న వేదప్రకాష్, అతని కొడుకు అర్జున్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగిలిన 3 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా మిగతా 3 పరిస్థితి కూడా విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తున్న ఓ పడవ మునిగిపోయింది. ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ ప్రమాదంపై ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజర్ ఫర్ మైగ్రేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ పడవ దక్షిణ బంగ్లాదేశ్లో టేక్నాఫ్ ప్రాంతం నుంచి బయలుదేరినట్లు ఈ ప్రకటనలో ఐరాస అధికారులు పేర్కొన్నారు. మలేషియా వెళ్తుండగా బలమైన ఈదురుగాలులు కెరటాల ఉధృతి కారణంగా మునిగినట్లు వెల్లడించారు. కాగా ఈ పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించారని, అది కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తెలిపారు. ఈ పడవ ఏప్రిల్ 4న బంగ్లాదేశ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. కాక్స్ బజార్లోని శరణార్థుల శిబిరాల్లో ఉన్న వీరు కనీస జీవన సదుపాయాల కోసం మలేషియాకు వలస వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఐరాస అధికారులు వెల్లడించారు. వాస్తవానికి రోహింగ్యాలు మయన్మార్కి చెందినవారు, కానీ 2017లో అక్కడి సైన్యం మరణహోమం నుంచి తప్పించుకునేందుకు లక్షలాది రోహింగ్యాలు బంగ్లాదేశ్కు తరలిపోయాయి. దీంతో కాక్స్ బజార్లో శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోయాయి. అయితే ఇటీవల ఇక్కడ పరిస్థితులు క్షీణించడంతో వీరంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు వలసబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదకర సముద్ర ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.